పేదవారి స్నేహితుడు. రైస్‌లో అయినా, పూరి అయినా, ఫుల్కా అయినా, రోటీ అయినా, చపాతీ అయినా బెస్ట్ కాంబినేషన్. పేదవారి స్నేహితుడు ఎవరండి? యెస్. ఆలు. ఈరోజు ఈ కర్రీ లంచ్‌కి చేస్తున్నాను నేను. దీన్ని ఆలూని పేదవారి స్నేహితుడని పిలుస్తారు. ఎందుకంటే ఇది చాలా చౌకగా లభిస్తుంది, శక్తినిస్తుంది అండ్ తక్కువ ఖర్చు అండ్ ఎక్కువ మంది ఆకలిని తీర్చగలదు. ఇక్కడ నేను పొటాటోస్ ఇలా కట్ చేసుకొని మంచిగా 3 టైమ్స్ వాష్ చేశానండి. పైనున్న స్టార్చ్ అంతా పోయే వరకు. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి అందులో ఇలాచీ, లవంగాయలు, దాల్చిన చెక్క వేసేసి ఆనియన్స్ వేశాను. అండ్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నానండి. చూడండి ఇక్కడ అవి చిటపటలాడగానే ఇలాచీ, లవంగాయలు, దాల్చిన చెక్క చిటపటలాడగానే ఈ ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది గదా! మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ వెంటనే నేనిక్కడ సాల్ట్ వేశాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేశానండి. అండ్ ఇక్కడ మొత్తంగా కలుపుకోవాలనమాట పచ్చివాసన పోయేంత వరకు. అండ్ 1 ½ టీ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేశాను. ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేశాను గాబట్టి, ఇక్కడ కారం 1 ½ స్పూన్ యాడ్ చేశాను. ఇందులో కర్డ్ వేస్తాం గాబట్టి, సో, కారం కూడా యాడ్ చేశానండి. ఏదైతే కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకున్న పొటాటో ఉందో, ఆ పొటాటోని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలనమాట మంచిగా. చూడండి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది గదా! ఆలు నుంచి. సో, కుక్ అవుతుందని జెప్పేసి అని అర్థం అనమాట. అండ్ కొంచెం కుక్ అవ్వగానే ఇక్కడ ఈ స్టేజ్‌లో కర్డ్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ కంప్లీట్ సిమ్‌లో పెట్టేసి మిక్స్ చేస్తూనే ఉండాలండి కర్రీని. లేదు అనంటే మనకి పెరుగు విరిగిపోయినట్టుగా వస్తుందనమాట. సో, సిమ్‌లో పెట్టేసి నేను కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూనే ఉన్నాను. కలుపుతూనే ఉన్నాననమాట. ఇక్కడ చూడండి మీరు నేనెలా కలుపుతున్నానో, ఇలా కలుపుకోవాలి సిమ్‌లో పెట్టేసి మొత్తంగా. సో, మనకప్పుడు విరిగినట్టు ఏం అనిపిచ్చదనమాట. చూడండి ఇలా, చూడండి కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలనమాట. అండ్ ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసి పక్కన ఇంకా వేరే గ్యాస్ మీద పెట్టేసి లెమన్ రైస్ కోసం ఇంకొక కడాయి తీసుకొని, అందులో తగినంత ఆయిల్ వేశానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే మనకి ఏవైతే తాలింపు గింజలుంటాయో అవేశాను. ఇక్కడ పల్లీలు గూడా యాడ్ చేశానండి. ఎందుకంటే లెమన్ రైస్ కదా! సో, లెమన్ రైస్ తాలింపులోనే వేస్తే మనకి కరకరలాడుతూ బావుంటాయండి. అండ్ మిక్స్చర్‌లో బూందీలో వస్తాయి కదా! అలా ఉంటది. బావుంటుంది మనకి. అండ్ ఇవి ఫ్రై అవ్వగానే మనకి ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఇలానే కట్ చేస్తా అండి. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయితే మంచిగా ఫ్రై అయితే భలే ఉంటుందండి. ఆ ఫ్లేవర్ గాని అది తింటుంటే బావుంటుంది నాకిష్టం. అండ్ కరివేపాకు కూడా కట్ చేసి వేసుకున్నాను. అండ్ పసుపు కూడా తగినంత వేశాను. ఇక్కడ నేను బా మార్నింగ్ అంటే ఏదైతే కుక్డ్ రైస్ ఉందో అది ఆ రైస్ తీసుకొని ఇందులో కలిపానండి. ఇలా కలుపుకోవాలి మొత్తం మంచిగా కలిసాక. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ టేస్ట్ చేసి తక్కువైందని చెప్పి సాల్ట్ యాడ్ చేశాను. అండ్ ఏదైతే లెమన్ తీసుకున్నామో నాకు ఈ రైస్‌కి కంప్లీట్ 1 లెమన్ పట్టిందనమాట. సో, కొద్దిగా రైసే బట్ నాకు పులుపు ఇష్టం. పులుపు వెళ్ళాలి అదొక మనశ్శాంతి బావుంటుంది. పులుపు తింటుంటే. సో, ఇక్కడ 1 లెమన్ వేసేసి కొద్దిపాటి రైస్‌కి ఇంకా లెమన్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైతే పెట్టేస్తున్నాననమాట ఈజీగా. అండ్ కలుపుకోవడం గూడా పెద్ద ఇబ్బందిగా ఉండదు. ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ ఇక్కడ కడాయి వేరే గ్యాస్ మీద పెట్టింది కాస్త ఇక్కడ చూడండి ఈ కర్రీని ఇలా మంచిగా కలుపుతూ, తిప్పుతూ ఉండాలండి. ఇక్కడ మీకొక స్టోరీ తెలుసా? ఒక పౌరాణిక కథ ప్రకారం మహాభారత కాలంలో ద్రౌపది తన అత్త కుంతీదేవి పరీక్ష కోసం ఇచ్చిన కొద్దిపాటి పిండి, ఆలూతో 5గురు పాండవులకు సరిపోయేలా రుచికరమైన వంటకాన్ని తయారు చేసిందండి. అదే పానీపూరిగా ప్రసిద్ధి చెందిందని అంటుంటారనమాట. అండ్ ఇక్కడ మొత్తం మంచిగా కలుపుకొని నేనైతే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశానండి. అండ్ ఇవి చాలా టేస్ట్ ఉంటుందనమాట. గరం మసాలా, ధనియాల పౌడర్